నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు ఆస్ట్రాలజర్ గణపతి దత్త ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మీరు కూడా చూసేయండి. నమస్కారం గురువుగారు. మహాదేవ. గురువుగారు, విశ్వావసు నామ సంవత్సరం సందర్భంగా అయితే ఉగాది నుంచి చూసుకుంటే మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, అయితే మకర రాశి వారు ఈ సంవత్సరం తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు ఏంటి, మరి ముఖ్యంగా విద్య, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మకర రాశి వారికి ఈ సంవత్సరము ఏలినాటి శనికి సంబంధించినటువంటి బాధ నుండి వీరు విముక్తి పొందినప్పటికీ కూడా కొంతమేర ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు అయితే ఉన్నవి. సో ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు అంటే, ఉద్యోగానికి సంబంధించి కొంత బ్యాడ్ నేమ్ రావడం కానీ, ఉద్యోగము మార్పు చెందాలి అనేటువంటి ఆలోచన రావడం కానీ, ఉద్యోగానికి సంబంధించి కొంత నాకు సెట్ కాదు, బిజినెస్ వైపు వెళ్తా అనేటువంటి ఆలోచన కానీ, ఏదో ఒకటి ఉద్యోగంలో వీరు బాస్తో కొన్ని చివాట్లు కానీ ఇలాంటివి ఏదో ఒకటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు ఎదుర్కొని ఒక బండరాయిలాగా మారినటువంటి వీరు ఇప్పుడు ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి అనేటువంటి విధంగా ఉండడం జరిగింది. సో మకర రాశి వారు అంటేనే మొండి, జగమొండి. బట్ వీరిని అర్థం చేసుకున్నా, వీరి మనసును అర్థం చేసుకున్నా కూడా అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మకర రాశి వారు ఏదున్నా వీరి యొక్క సిక్స్త్ సెన్స్ కానీ, వీరి ముందు చూపు కానీ, వీరి యొక్క వాక్చాతుర్యం కానీ, వీరి తెలివితేటలు కానీ ఎంతో అమోఘం. వీరి జాతకరీత్యా వీరి జాతకంలో గజకేసరి యోగం ఉన్నా, లేదా చంద్రమంగళ యోగం ఉన్నా, లేదా బుధ ఆదిత్య యోగం ఉన్నా చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి స్థాయిలో ఉంటారు. ఫలానా వద్ద ల్యాండ్ తీసుకో అని మనతో చెప్తే అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ అసలు అడవి కానీ ఇబ్బందికరమైనటువంటి ఇక్కడ ఎందుకు తీసుకోమన్నారు వీళ్ళు తెలిసిపోతుంది. రేపటి కాలంలో అక్కడ రేటు అద్భుతంగా ఉండబోతుంది. ఒక 10 ఇయర్స్ను వీరు ముందుగానే ఎక్స్పెక్టేషన్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. 10 ఇయర్స్ ఫ్యూచర్ 10 ఇయర్స్ను వీరు ముందుగానే అర్థం చేసుకొని చెప్పేటువంటి పరిస్థితి. అంతటి తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తులు మకర రాశి వారు. సో ఈ 2025 విశ్వావసునామ సంవత్సరంలో చూసుకున్నట్టయితే ఈ ఉద్యోగ మార్పిడి కావచ్చును, అనూహ్యమైనటువంటి ఆపదలు కావచ్చును, లేదా ఏమైనా ఫంక్షన్స్ రిలేటెడ్ డబ్బు అధికంగా ఖర్చు చేయడం కావచ్చును, కొంత బంధుమిత్రులతో మనస్పర్ధలు రావడము కావచ్చును, అదేవిధంగా కొన్ని వస్తువులు ఏమైనా దొంగతనానికి గురి అవ్వడము కావచ్చును, అదేవిధంగా వృత్తిలో కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు, ఏదైతే కార్యాలు అనుకుంటున్నారో ఆ కార్యాలు ఆశించినటువంటి విధంగా ముందుకు వెళ్లకుండా ఆగేటువంటి పరిస్థితులతో ఉంటుంది. కొంతమేర శనైశ్వరుని మూలకంగా చక్కటి కీర్తి, ధనాదాయము, వీరి శ్రమ ఇన్ని సంవత్సరాలు పడ్డటువంటి శ్రమకు చక్కటి గుర్తింపు రావడం కావచ్చును, అదేవిధంగా ప్రయాణాలలో చక్కటి లాభాలు, చక్కటి వ్యవహార సాఫల్యము, ఇవన్నీ కూడా ఈ యొక్క శనైశ్వరుని మూలకంగా కొన్ని వ్యవహారాలు ముందుకు వెళ్ళడం కావచ్చును, మంచి పేరు ప్రఖ్యాతలు, రావాల్సిన ధనము రావడం కావచ్చును, సమాజంలో గొప్ప పేరు. మకర రాశికి సంబంధించినటువంటి ఎవరైతే ఇక్కడ రాజకీయ పరంగా ఉన్నారో సమాజంలో
వీరికి అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా వీరికి ఒక అవార్డు కూడా విన్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ రేంజ్లో వీరి యొక్క పరిస్థితి ఉంటుంది. ఎక్కడైనా ఏమైనా ప్రయాణాలు చేసే సందర్భాలలో కూడా ప్రయాణాలలో కూడా చక్కటి లాభాలు ఉండేటువంటి పరిస్థితి. అదేవిధంగా వీరి శ్రమకు తగినటువంటి గుర్తింపు 100% కూడా ఎంతో అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చును. ఇంకా ఈ యొక్క మకర రాశి వారికి సంబంధించినటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే కొంతమేర గురువు మూలకంగా కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు అయితే ఉన్నవి. జాగ్రత్తగా ఉండండి. వర్క్ లోడ్ కానీ వర్క్ రిలేటెడ్ కానీ వర్క్లో మాత్రమే ఉన్నవి. సో అవమానాలు అవరోధాలు అయితే పొంచి ఉన్నవి. జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా పోలీసు కావచ్చును, కోర్టు రిలేటెడ్ తగవులు కొన్ని వచ్చేటువంటి అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నవి. జాగ్రత్తగా ఉండండి. కొంత రుణములు చేయుట కూడా జరుగుతూ ఉన్నది. దంపతుల మధ్య దాపరికాలు ఏవైతే ఉన్నాయో అవి బయటపడే పరిస్థితులు, లేదా కొన్ని విషయాలు దాపరికంగా ఉంచేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నవి. కొన్ని తప్పిదాలు సరిదిద్దుకునేటువంటి అవకాశాలు ఉన్నవి. అదేవిధంగా పుణ్యక్షేత్ర సందర్శనము, విదేశీ యానము ఫలిస్తూ ఉన్నవి. సంతాన విషయం మీకు కొంత కలవరపరుస్తూ ఉన్నవి. ఈ సంవత్సరం అతి కష్టం మీద పనులు పూర్తి చేయగలరు. శత్రుత్వము కొంత పెరిగేటువంటి పరిస్థితి ఉంది. రుణములు చేసేటువంటి పరిస్థితి ఉంది. కొంత స్థితిగతులు తారుమారు అయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. పెద్దల సహకారము మీకు ఎంతగానో కలిసి వచ్చును. పోలీసు, కోర్టు, గ్రామ తగవులు అధికమయ్యేటువంటి పరిస్థితి ఉంది. నిదానంగా పనులు కొన్ని సాగుతున్నాయి. విద్యార్థులు లోగడ నిలిచి ఉన్నటువంటి సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో పూర్తి చేసుకుంటారు. కొంత మార్కులు అనుకున్నటువంటి స్థాయిలో అయితే రావడం లేదు. ప్రైవేటు మరియు ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి అధికారుల యొక్క ఒత్తిడి ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. కొంతమేర అనుకున్న చోటికి బదిలీలు కూడా అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా అపారమైనటువంటి ఆకర్షణ పెరిగేటువంటి పరిస్థితి ఉంది. వ్యాపారస్తులకు ఈ యొక్క సిమెంటు, ఐరను, కర్ర వ్యాపారులకు అతి కష్టం మీద ముందుకు పోగలిగేటువంటి పరిస్థితితో పాటు కొంత వృధా ఖర్చులు కూడా కనబడుతూ ఉన్నవి. దేవాలయంలో పనిచేసేటువంటి వారికి, వాహనదారులకు కొంతమేర ఖర్చులు ఎక్కువగా కూడా కనబడుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఈ రాశి వారికి బాగుంది అంటే నాకు బాగాలేదు అని అనుకునేటువంటి వారు ఉన్నారు. సో బాగాలేదు అనగానే ఎలాగూ బాగాలేదు కదా అనుకునేవారు ఉన్నారు. బట్ ఇక్కడ ఒకటే విషయం చెప్తున్నా, వ్యక్తిగత జాతకంలో మనకు నడిచేటువంటి దశ అంతర్దశలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా బేస్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. సో ఇవన్నీ కూడా మనకు రాబోయే మంచి చెడు విషయాలు షేర్ చేసుకోవడం జరుగుతుంది మీతో. ఈ మంచి చెడు విషయాలలో మంచి ఒకటి జరిగినా చెడు 10 జరిగినా, లేదా చెడు ఒకటి జరిగి మంచి 10 జరిగినా తప్పకుండా కింద కామెంట్ అయితే ఇవ్వండి. ఎందుకు అంటే మీకు రాబోయే రోజులలో తప్పకుండా కొంతమేర అనుకూలంగా, అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించినటువంటి విషయాలను తెలుసుకునే విధంగా నా యొక్క ప్రిడిక్షన్ ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. వివాహ ప్రయత్నాలు తప్పకుండా కూడా ముందుకు వెళుతున్నాయి. కొంతమేర తల్లిదండ్రుల అనారోగ్యము, ఇంటా బయట కొన్ని సమస్యలు అయితే ఉండబోతున్నాయి. ఏ పని తలపెట్టినానో కూడా కొంత కలిసి రాకుండా ఉండే పరిస్థితులు, ఇలా మొత్తం మీద యంత్ర ప్రమాదాలు కూడా ఉన్నవి. పదవి యోగ్యము కలిసి వచ్చును ఎవరైతే రాజకీయ పరంగా ఉన్నారు. సో మకర రాశి వారు ఖచ్చితంగా కూడా ఈ సంవత్సరము మీరు తిరుపతికి ఒక 2 సార్లు మెట్ల మార్గం ద్వారా నడుస్తూ పైకి వెళ్ళండి. స్వామివారి యొక్క మెట్లు తిరుమల నుండి కూడా 2 టైమ్స్ వెళ్ళరండి, మంచి ఫలితం ఉంటుంది. దీంతో పాటుగా దత్తాత్రేయ స్వామి యొక్క హోమము మా యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది పీఠంలో. ఎవరైతే చేసుకునేటువంటి వారు ఉన్నారో తప్పకుండా సంప్రదించండి. ఆల్ ద బెస్ట్. గురుగారు చాలా చక్కగా వివరించారు. అయితే ఈ మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందని అనేది, దాంతోపాటుగా మీరు చెప్పిన తగు జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో వాటిని
పాటించడం ద్వారా మరింత ఫలితాలు అనేవి దక్కుతాయని కోరుకుంటున్నాను. మీకు కూడా ధన్యవాదాలు గురువు గారు. మహాదేవ.